వెల్కమ్ టు ఐ న్యూస్. రాజకీయం అంటే కేవలం అధికార భోగం కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉండటం, నైతిక విలువలను కాపాడుకోవటం అని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. సొంత పార్టీ ప్రజా ప్రతినిధులైనా సరే క్రమశిక్షణ తప్పితే, వివాదాల్లో చిక్కుకుంటే ఉపేక్షించేది లేదని ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేయటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు అరవ శ్రీధర్ చేసిన తప్పేంటి, ఆయనపై వచ్చిన ఆరోపణలేంటి, గతంలోనూ పవన్ కళ్యాణ్ ఇలాంటి ఆదర్శ నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, ఇప్పుడు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన ఆదర్శ రాజకీయంతో వార్తలోకి ఎక్కారు. తమ్ముడు తనవాడైనా ధర్మం ధర్మమే అని చాటుకున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కీలక పదవుల్లో ఉన్నవారు తమ మనుషులను, తమ బంధువులను కాపాడుకోవడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శనివారం నాడు తన ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్కు అందజేశారు. బయటకు వ్యక్తిగత కారణాలను చెప్తున్నప్పటికీ ఆయన చుట్టూ మూసిన వివాదాల వల్లే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. గత కొన్ని రోజులుగా అరవ శ్రీధర్పై ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేశారు. పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేశారంటూ ఆమె చేసిన ఆరోపణలు, దానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి కూటమి ప్రభుత్వానికి, పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చాయి. దీనికి తోడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అరవ శ్రీధర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉన్న మరో వీడియో కూడా తెరపైకి రావడంతో వివాదం ముదిరింది. దీనిపై జనసేన త్రిసభ్య కమిటీ విచారణ జరిపి నివేదికను పవన్ కు సమర్పించింది. ఆరోపణలో నిజముందని తేలడంతో పవన్ కళ్యాణ్ ఆయనను పిలిపించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. కేవలం అరవ శ్రీధర్ మాత్రమే కాదు, అవినీతి ఆరోపణలు, కుటుంబ వివాదాలు ఎదుర్కొంటున్న పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజును కూడా పవన్ కళ్యాణ్ అమరావతికి పిలిపించి గట్టిగా హెచ్చరించారు. నియోజకవర్గంలో 147 కోట్ల పంచాయతీ నిధుల మంజూరుపై పారదర్శకత ఉండాలని స్పష్టం చేస్తూ ఫ్యామిలీ గొడవలను సర్దుబాటు చేసుకోవడానికి 4 వారాల గడువు విధించారు. తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని రూలింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో నైతికతకు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి పెద్దపీట వేస్తున్నారు. గతంలో పార్టీకి చెందిన కీలక నేతలు భూ వివాదాల్లో, స్థానిక గొడవల్లో జోక్యం చేసుకున్నప్పుడు ఎంతటి వారినైనా సస్పెండ్ చేయడానికి ఆయన వెనకాడలేదు. మనం అధికారంలోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, రౌడీజం చేయడానికి కాదు అని ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటను ఇప్పుడు పవన్ అక్షరాలా అమలు చేసి చూపిస్తున్నారు. తప్పు చేసిన సొంత పార్టీ నేతలపై యాక్షన్ తీసుకోవడం ద్వారా అటు ప్రజల్లోనూ, ఇటు కూటమి ప్రభుత్వంలోనూ జనసేన గ్రాఫ్ను పవన్ కళ్యాణ్ మరింత పెంచారని విశ్లేషకులు భావిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఇంత కఠినంగా వ్యవహరించి పదవులకు రాజీనామా చేయించడం ద్వారా తప్పు చేస్తే శిక్ష తప్పదనే బలమైన సందేశాన్ని పవన్ కళ్యాణ్ క్యాడర్కు పంపారు. రాబోయే రోజుల్లో ప్రతి వారం ఎమ్మెల్యేల పనితీరుపై రివ్యూలు నిర్వహించాలని జనసేన భావిస్తోంది.